దున్నుతున్న తన పొలంలో బయటపడిన శివలింగాన్ని రాముకాకి సంబరంగా చూస్తూ ఉండగా భార్య సీతపిచ్చుక అన్నం డబ్బా పట్టుకుని ఆ పొలం దగ్గరికొచ్చింది. మట్టితో ఉన్న శివలింగాన్ని చూసి మురిసిపోయింది. ఏవండి, నేను చూస్తుంది నిజమేనా? అక్షరాలా నిజమే సీత. నేను పొలం దున్నుతుంటే ఇదిగో ఈ శివలింగం బయటపడింది అని భర్తకాకి చెప్పగానే భార్య పిచ్చుక మరింత సంబరపడింది. ఆ శివయ్య మహత్యం అంతా ఇంత కాదండి. అవును సీత, మన కష్టాలను తీర్చడానికి, మన కన్నీళ్ళని తుడవటానికి ఏకంగా మన పొలంలో ఇలా లింగ రూపంలో బయటకొచ్చాడు. ఈ శివరాత్రి మన పొలంలోనే చేసుకుందామండి. ఈ శివరాత్రి మాత్రమే కాదు సీత, ప్రతి ఏడాది వచ్చే శివరాత్రిని ఇక్కడే మన పొలంలోనే జరుపుకుందాం. ఏమిటి మీరనేది? మన పొలంలో ఆ శివయ్య కోసం గుడి కడదామా? అవును సీత, ఇక్కడే మనం ఆ శివయ్య కోసం గుడి కడదాం. మన ఊరి వాళ్ళకి మన పొలంలో వెలిసిన శివలింగం గురించి చెప్పి గుడి కట్టటానికి తగిన సహాయం చేయమని అడుగుదాం. అలాగే రండి. మీకొచ్చిన ఆలోచన బాగుంది, కానీ శివరాత్రికి ఇంకా ఎన్నో రోజులు లేవండి. ఒక వారం రోజుల గడువు మాత్రమే ఉంది. చూడు సీత, మన ప్రయత్నం మనం చెయ్యాలి. ఆ తరువాత అంతా శివయ్యే చూసుకుంటాడు. ఓం నమ శివాయ. మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి ఊరి వాళ్ళకి ఈ శుభవార్తని చెప్పి వాళ్ళని తీసుకొస్తాను. సరే సీత, నమ్మని వాళ్లతో వాదన చేయకు. లేదండి, నేను ఇలాంటి వాదన చేయను. భక్తి నమ్మకంతో కలగాలి. నేను అదే చెప్తున్నాను సీత. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. దారిలో మన మీద దాడి చేయటానికి ఆ మింటూ గ్రద్ద మనకి కనబడకుండా దాక్కొని దాడి చేస్తాడు. తన ఆకలిని తీర్చుకుంటాడు. జాగ్రత్త. జాగ్రత్తగానే వెళ్తానండి అని సీత పిచ్చుక అక్కడి నుంచి బయలుదేరి ఊరివైపు వెళ్తూ ఉంటుంది. దారిలో గుబురుగా ఉన్న చెట్టు మీద కాపలా కాస్తున్న మింటూ గ్రద్దకి తన వైపు వస్తున్న సీత పిచ్చుక కనిపించింది. సంతోషపడ్డాడు. ఆహా, గంట నుంచి ఎదురు చూస్తుంటే సీత పిచ్చుక కంటపడింది. ఇక ఆకలి తీరుతుంది అనుకుంటూ ఉండగా సీత పిచ్చుక ఆ చెట్టు దగ్గరికొచ్చింది. మింటూ గ్రద్ద ఎదురుపడింది. సీత పిచ్చుక భయపడింది. అయ్యో సీత, నన్ను చూసి భయపడుతున్నావా? లేదు మింటూ, అయినా నిన్ను చూసి ఎవరైనా భయపడతారా? చెప్పు. సీత, నాకు బాగా ఆకలిగా ఉంది. నిన్ను తినేస్తాను. అలాగే మింటూ, కాకపోతే ఒక గంట తర్వాత తిను. నేనడ్డు చెప్పను. నీ ఆకలిని ఖచ్చితంగా తీరుస్తాను. లేదు లేదు సీత, ఇప్పుడే తినేస్తాను. ఇప్పటికీ ఆకలిని తట్టుకోలేకపోతున్నాను. మరొక గంటంటే నా వల్ల కాదు. నిన్ను ఇప్పుడే తినేస్తాను. అలా కాదు మింటూ, ఆయన పొలం దున్నుతుంటే మా పొలంలో శివలింగం బయటపడింది అని చెప్పగానే మింటూ గ్రద్ద ఆశ్చర్యపోతుంది. ఏంటి, నువ్వు చెప్పేది నిజమా సీత? నిజం మింటూ. దేవుడి విషయంలో ఎవరైనా అబద్ధం చెప్తారా? నేనిప్పుడు ఊర్లోకి వెళ్ళి అందరికీ ఈ విషయం చెప్పాలి. అందరి సహాయంతో ఈ శివరాత్రికి గుడి కట్టాలి. నేను నమ్మను సీత. ఎప్పుడు చూసినా ఏదో ఒక కథ చెప్పి నా నుంచి తప్పించుకుంటా. ఈసారి మాత్రం నిన్ను నేను వదిలిపెట్టను. ఇప్పుడు పొలం దగ్గరికి వెళ్దాము. అక్కడ శివలింగం లేకపోతే అక్కడే నీ భర్త చూస్తుండగానే నిన్ను తినేస్తాను. నేను చెప్పినట్టుగా అక్కడ శివలింగం ఉంటే నువ్వు మాంసాహారం తినడం మానేయాలి. దాడి చేయడము మానేయాలి. కష్టపడి పని చేయడం నేర్చుకోవాలి. కూరగాయలు, ఆకుకూరలు తినాలి అని సీత పిచ్చుక చెప్పగానే క్షణం కూడా మింటూ గ్రద్ద ఆలోచించకుండా ఒప్పుకున్నాడు. సీత పిచ్చుక మింటూ గ్రద్దని తీసుకొని పొలంలో వెలిసిన శివలింగం దగ్గరికి వచ్చింది. ఆ లింగాన్ని చూసిన మింటూ గ్రద్దలో నుంచి నల్లని పొగ బయటకు వెళ్ళిపోయింది. వెంటనే మింటూ గ్రద్ద భక్తితో దండం పెట్టి, హరహర మహాదేవ, శంభో శంకర అని చెప్పాడు. సీత పిచ్చుక, రాముకాకి సంతోషపడ్డారు. అన్నయ్య, వదిన, ఇక నుంచి నేను కూడా మీతోనే ఉంటాను. మీరు చెప్పిన పని చేస్తాను. మీరు పెట్టింది తింటాను అని మింటూ గ్రద్ద చెప్పగానే రాముకాకి, సీత పిచ్చుకకి ఎక్కడా లేని ఆనందం కలిగింది. అలాగే తమ్ముడు, ఇక మనమందరం కలిసే ఉందాం. ఇప్పుడు నువ్వు, మీ వదిన ఇద్దరూ కలిసి ఊళ్ళోకి వెళ్ళండి.
మన పొలంలో వెలిసిన ఈ శివలింగం గురించి ఊళ్ళో అందరికీ చెప్పండి. అందరినీ ఇక్కడికి తీసుకురండి. వచ్చిన తర్వాత గుడి గురించి మాట్లాడదాం. తప్పకుండా అన్నయ్య. వదినా, నువ్వొక వైపు వెళ్ళు, నేను మరొక వైపుకు వెళ్తాను. ఇద్దరం ఊరి వాళ్లకు చెప్దా అలాగే మింటూ అని ఇద్దరూ అక్కడి నుంచి బయలుదేరారు. సీతపిచ్చుక ఇంటి బయట మట్టి పొయ్యి దగ్గర వంట చేస్తున్న మిల్కీ పావురం దగ్గరికి వచ్చింది. ఏమిటే సీత, వేళకాని వేళ ఇలా వచ్చావు? ఏం కావాలి? మిల్కీ, నీకొక శుభవార్త చెప్పాలని వచ్చానే. ఏమిటే, మీ పోరు పడలేక మీ ఆయన రెండో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా, లేదంటే దండలు వేసుకొని డైరెక్ట్గా ఇంటికే తీసుకొచ్చాడా? నువ్వేమిటే రోజు రోజుకి ఇలా తయారవుతున్నావు? సరేలేవే, మనం చమత్కారాలు గొడవలు తర్వాత పడదాం. ముందు నేను చెప్పేది విను. ఏమిటో ఆ శుభవార్త? మా ఆయన పొలం దున్నుతుంటే లంక బిందెలొచ్చాయా? లేదు, అపూర్వమైన శివలింగం వచ్చింది అని చెప్పగానే మిల్కీ పావురం ఆనందంగా, మీరు మామూలు దృష్టివంతులు కాదు సీత. పద, పొలం దగ్గరికి వెళ్దాము. లిల్లీ చిలకకి చెప్పి తనని కూడా తీసుకెళ్దాం. అలాగే సీత అని ఇద్దరూ లిల్లీ చిలుక ఇంటికి బయలుదేరారు. మింటూ గ్రద్ద స్మైలీ కొంగ దగ్గరికి వెళ్ళాడు. స్మైలీ కొంగ భయపడి తలుపు తీయలేదు. ఇక జాలి ఉన్న కిటికీ వద్దకు మింటూ వచ్చాడు. ఇంట్లో బెడ్ మీదున్న స్మైలీ కొంగని చూశాడు. స్మైలీ, నేను పూర్తిగా మారిపోయాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడు నేను చెప్పేది నిజం. సీత వదిన పొలంలో శివలింగం బయటపడింది. అందరం అక్కడికే వెళ్తున్నాం. నువ్వు కూడా వచ్చాయి. నేను నాగినికి చెప్పొస్తాను అని మింటూ గ్రద్ద బయలుదేరాడు. స్మైలీ కొంగ కిటికీ దగ్గరికొచ్చి చూసింది. ఎక్కడా మింటూ గ్రద్ద కనిపించలేదు. ఇక ఊపిరి పీల్చుకొని సీత పిచ్చుక పొలం దగ్గరికి బయలుదేరింది. మింటూ గ్రద్ద ఒక పుట్ట మీద వాలి లోపలికి చూసింది. నాగిని బుసలు కొడుతూ కనిపించింది. నాగిని, నేనేమీ చెయ్యను. సీత వదిన పొలంలో శివలింగం వెలిసిందని నీతో చెప్పటానికే ఇక్కడికి వచ్చాను. ఇక నీకు చెప్పాను, నేను వెళ్ళిపోతున్నాను అని పుట్ట మీద నుంచి వెళ్ళిపోయాడు. కాసేపటికి పుట్టలో నుంచి నాగిని కూడా బయటకు వచ్చి చూసింది. ఒక అరగంట తర్వాత ఊరివాళ్లు రాము కాకి పొలం దగ్గరున్నారు. ఆ పొలంలో వెలిసిన శివలింగాన్ని చూస్తున్నారు. ఇక ఊరి పెద్ద దిక్కు ముసలి రాజు కాకి ఇలా అన్నాడు. రాము, శివలింగాన్ని తీసుకువెళ్లి ఊరిలో పెట్టుకుందాం. వద్దు పెద్దయ్యా, ఆ శివయ్య ఇక్కడే వెలిశాడు కాబట్టి ఇక్కడే మనం గుడి కడదాం. ఇక్కడే పూజలు చేద్దాం. శివరాత్రి పండుగని చేద్దాం అని చెప్పాడు. ఊరి వాళ్ళందరూ అందుకు ఒప్పుకున్నారు. గుడి కట్టటం వారం రోజుల్లో జరగదు రాము, ఎక్కువ సమయం పడుతుంది. ఈ మొదటి శివయ్య పండుగని ఇలా జరుపుకుందాం అని రాజు కాకి చెప్పాడు. ఊరివాళ్ళు కూడా ఆలోచించారు. అక్కడే శివలింగాన్ని పెట్టారు. సీత, లిల్లీ, మీరిద్దరూ పంపు నుంచి నీళ్లు తీసుకొచ్చి శివలింగాన్ని కడగండి. మిల్కీ, స్మైలీ, మీరిద్దరూ వెళ్ళి కొబ్బరి ఆకులని కొట్టుకురండి అని చెప్పాడు. అందరూ సరే అన్నారు. ఆ పక్కనే నడుస్తున్న పంపు నుంచి నీళ్లు తీసుకొచ్చి లింగాన్ని కడిగారు. కొబ్బరి ఆకులను కొట్టుకొచ్చి శివయ్యకి ఎండ తగలకుండా పందిరి వేశారు. పొలాల గట్టున పూసిన పూలను తీసుకొచ్చి శివయ్యకు పెట్టారు. అలా వారం రోజులు గడిచాయి. శివరాత్రి వచ్చింది. ఊరివాళ్లు పరమ శివభక్తితో శివయ్య పాటలు పెట్టి ఆయనకు పాలాభిషేకం చేశారు. పలహారాలు, నైవేద్యాలు చేయటం మొదలుపెట్టారు. నాగిని భక్తితో నాట్యం చేస్తుంది. ఇక ఆ రోజు రాత్రి అందరూ కలిసి జాగారం చేశారు. అలా ఊరి వాళ్ళందరూ కలిసి ఎంతో భక్తితో పొలంలో వెలిసిన ఆ జంగమయ్యని స్మరించుకుంటూ శివరాత్రి పండుగని ఎంతో వైభవంగా చేసుకున్నారు. అలా రోజులు గడుస్తున్న కొద్దీ రాము కాకి, సీత పిచ్చుక ఆ శివయ్యకి గుడి కట్టించాలని చందాల కోసం తిరుగుతూ తమ పొలం పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు.